Hello guys, welcome to our channel. So ఈరోజు క్లాస్లో మనం డెరివేషన్ ఫర్ COP యూజింగ్ బెల్ కాల్మన్ సైకిల్, దట్ మీన్స్ ఎయిర్ రిఫ్రిజిరేటర్ వర్కింగ్ ఆన్ ఏ బెల్ కాల్మన్ సైకిల్ ఈరోజు డెరైవ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లో డయాగ్రామ్ డ్రా చేస్తాను రెఫ్రిజిరేటర్ యూజింగ్ బెల్ కాల్మన్ సైకిల్. ఫస్ట్ మనకు ఉండేది కంప్రెసర్ అండ్ నెక్స్ట్ condenser and next వచ్చేసి expander and this is the main chamber, cold chamber అన్నమాట. or evaporator. సో ఫస్ట్ మనకి ఈ బయట నుంచి వచ్చిన రిఫ్రిజరెంట్ అనేది ఫస్ట్ కంప్రెసర్లోకి వెళ్తుంది. సో కండిషన్ 1 కంప్రెసర్ నుంచి వచ్చిన రిఫ్రిజరెంట్ నెక్స్ట్ కండెన్సర్కి వెళ్తుంది. సో 2 అండ్ నెక్స్ట్ ఆ కూల్ రిఫ్రిజరెంట్ అనేది నెక్స్ట్ ఎక్స్పాండర్లోకి వెళ్తుంది 3 అండ్ నెక్స్ట్ 4. సో వర్కింగ్ ఏంటంటే, సో మనకి రిఫ్రిజరెంట్ ఫస్ట్ కంప్రెసర్లో టెంపరేచర్ అండ్ ప్రెషర్ బాగా రేజ్ అయ్యి కంప్రెస్ అయ్యి, సో ఆ హై టెంపరేచర్ అండ్ ప్రెషర్తో ఉన్న రిఫ్రిజరెంట్ కండెన్సర్లోకి వెళ్ళి కూల్ అవుతుంది. సో కూల్ అయిన తర్వాత ఎక్స్పాండర్లోకి వచ్చి సడన్గా గ్రాడ్యువల్గా ప్రెషర్ డ్రాప్ జరుగుతుంది. ఎక్స్పాండర్ మనకి స్పైరల్ స్ప్రింగ్లా ఉంటుంది. సో దానివల్ల ప్రెషర్ డ్రాప్ అవడం వల్ల మనకి చిల్డ్ రిఫ్రిజరెంట్ వస్తుంది అనమాట. సో ఆ కూల్ రిఫ్రిజరెంట్ మనకి ఎవాపరేటర్లోకి వచ్చి హీట్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. సో మనం పెడతాం కదా ఫుడ్ ఐటమ్స్ అవన్నీ, సో దాని నుంచి హీట్ ఎక్స్చేంజ్ జరిగి అగైన్ రిఫ్రిజరెంట్ అనేది హీట్ అయిపోతుంది అనమాట ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. సో ఆ టెంపరేచర్ సో రైజ్ అవుతున్న రిఫ్రిజరెంట్ బయటకు వచ్చేస్తుంది కదా, అగైన్ మళ్ళీ కంప్రెస్ సైకిల్ రిపీట్స్ అనమాట. సో దీన్ని PV అండ్ TS డయాగ్రామ్లో డ్రా చేసుకుంటే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ PV. సో 4 to 1 మనకి ఇక్కడ కాన్స్టెంట్ ప్రెషర్, అట్ కాన్స్టెంట్ ప్రెషర్ మనకి ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, టెంపరేచర్ అనేది మారుతుంది మనకి T1 to T4. అంటే కూల్ రిఫ్రిజరెంట్ ఉంటుంది కదా, మనకి ప్రొడక్ట్స్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి హీట్ అనేది తీసుకుంటుంది అట్ కాన్స్టెంట్ ప్రెషర్. సో ప్రెషర్ కాన్స్టెంట్, సో టెంపరేచర్ కండిషన్ 1 కదా, ఇక్కడ కంప్రెసర్ ఉంది. సో కండిషన్ 1 ఇది 1 ఇది 4. సో నెక్స్ట్ ఏమవుతుంది మనకి కంప్రెసర్. సో రిఫ్రిజరెంట్ అనేది కంప్రెస్ అవుతుంది, దీనివల్ల మనకి టెంపరేచర్ ప్రెషర్ రెండు ఇంక్రీజ్ అవుతున్నాయి. సో టెంపరేచర్ ప్రెషర్ రెండు ఇంక్రీజ్ అవుతున్నాయి 1 to 2. సో ఐసెంట్రోపికల్లీ ఇట్ ఈస్ కంప్రెసింగ్ ఐసెంట్రోపికల్లీ. సో టెంపరేచర్ ప్రెషర్ రెండు మారుతున్నాయి. T1 టెంపరేచర్ దగ్గర నుంచి T2 టెంపరేచర్ వరకు ఇంక్రీజ్ అవుతుంది అండ్ ప్రెషర్ P1 నుంచి P2 వరకు. నెక్స్ట్ ఏం జరుగుతుంది, మళ్ళీ అగైన్ ప్రెషర్ కాన్స్టెంట్, టెంపరేచర్ మారుతుంది. సో నెక్స్ట్ 3 అండ్ నెక్స్ట్ ఏమవుతుంది, గ్రాడ్యువల్గా ప్రెషర్ డ్రాప్ అయిపోతుంది, దీనివల్ల టెంపరేచర్ తగ్గిపోతుంది, ప్రెషర్ తగ్గిపోతుంది. సో ఎక్స్పాన్షన్ వల్ల ప్రెషర్ డ్రాప్ జరుగుతుంది కాబట్టి ఐసెంట్రోపికల్ ఎక్స్పాన్షన్, ఐసెంట్రోపిక్ ప్రాసెసెస్. ఇది PV డయాగ్రామ్. సో TS డయాగ్రామ్లో చూసుకుంటే టెంపరేచర్ అండ్ ఎంట్రోపీ TS డయాగ్రామ్. సో మనకి కండిషన్ 1 దగ్గర టెంపరేచర్ ఏమవుతుంది, సో కంప్రెసర్లో మనకి టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది. సో టెంపరేచర్ 1 నుంచి 2కి రైజ్ అవుతుంది. సో టెంపరేచర్ 1 అండ్ 2కి ఇంక్రీజ్ అయింది. సో 1 to 2. నెక్స్ట్ ఏమవుతుంది, కండెన్సర్లో మనకి కూల్ అవుతుంది. సో టెంపరేచర్ అనేది ఇక్కడ తగ్గిపోతుంది బట్ ప్రెషర్ కాన్స్టెంట్. సో ఇక్కడ చూసారా ప్రెషర్ కాన్స్టెంట్ 2 to 3 ప్రెషర్ కాన్స్టెంట్, బట్ టెంపరేచర్ అనేది కూలింగ్ మీడియం వల్ల టెంపరేచర్ తగ్గుతుంది. సో టెంపరేచర్ రెడ్యూసెస్ to 3. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎక్స్పాన్షన్ వాల్వ్లో మనకి సడన్ ప్రెషర్ డ్రాప్ అయిపోతుంది, ఇంకా మనకి కూల్ టెంపరేచర్ కూడా తగ్గిపోతుంది. దీనివల్ల ఏంటి మనకి సేమ్, సో 2 to 4
అగైన్ కోల్డ్ ఛాంబర్లో మనకి ఏమవుతుంది, టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది 4 to 1 అండ్ నెక్స్ట్ సైకిల్ రిపీట్స్. సో టెంపరేచర్ 4 to 1 ఇంక్రీజ్ అవుతుంది కదా. ఫుడ్ ప్రొడక్ట్స్ దగ్గర మనకి ఏదైతే ఫుడ్ పెడుతున్నామో దాని నుంచి హీట్ ట్రాన్స్ఫర్ జరిగి టెంపరేచర్ ఆఫ్ ది రిఫ్రిజిరెంట్ ఇంక్రీజెస్ అనమాట. సో 1 to 2 ఇది. సో దీస్ ఆర్ ద బేసిక్ సైకిల్స్. చాలా ఈజీ. ఇక్కడ పీవీ డయాగ్రామ్లో ప్రెషర్ చూసుకుంటే ఫస్ట్ మనకి కంప్రెసర్ దగ్గర ఐసెంట్రోపిక్ ప్రాసెస్. సో 1 to 2 ఐసెంట్రోపికల్ కంప్రెషన్. సో కంప్రెషన్ జరిగింది, ప్రెషర్ టెంపరేచర్ రెండు ఇంక్రీజ్ అయ్యాయి. సో టెంపరేచర్ 1 నుంచి 2కి ఇంక్రీజ్ అయింది, ప్రెషర్ కూడా ఇది P1, P2 ఈజ్ ఈక్వల్ టు P3 అండ్ P1 ఈజ్ ఈక్వల్ టు P4. సో ప్రెషర్ ఏమో ఇంక్రీజ్ అయింది కంప్రెసర్ ద్వారా, టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అయింది 1 to 2. నెక్స్ట్ వచ్చేసి కండెన్సర్లో ఇక్కడ బయటకు వచ్చినప్పుడు టెంపరేచర్ తగ్గుతుంది బట్ ప్రెషర్ కాన్స్టెంట్. సో పీవీ డయాగ్రామ్ చూసుకుంటే ప్రెషర్ కాన్స్టెంట్ కదా, P2, P3 అండ్ టెంపరేచర్ ఏమైంది, డిక్రీజ్ అయ్యింది. అండ్ నెక్స్ట్ ఎక్స్పాన్షన్ వాల్వ్, ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ జరిగింది. దీనివల్ల మనకి ఏం జరుగుతుందంటే ప్రెషర్ తగ్గిపోయింది, టెంపరేచర్ తగ్గిపోయింది. సో ప్రెషర్ 3 నుంచి 4కి పడిపోయింది అండ్ టెంపరేచర్ 3 to 4 రిడ్యూస్ అయింది. నెక్స్ట్ అగైన్ at constant pressure temperature rises 4 to 1. This is the PV and TS diagram of Bell-Coleman cycle. Now derivation చూసుకుందాం ఇప్పుడు. సో 1-2 ప్రాసెస్ మనకి ఏంటి, 1-2 ప్రాసెస్ ఐసెంట్రోపిక్ కంప్రెషన్. ఐసెంట్రోపిక్ కంప్రెషన్. అండ్ నెక్స్ట్ 2 to 3 ఏంటి, 2 to 3 ప్రెషర్ కాన్స్టెంట్. సో ఐసోబారిక్ కూలింగ్. బార్ ఈజ్ అ యూనిట్ ఆఫ్ ప్రెషర్ కదా, ఐసోబారిక్ కూలింగ్. నెక్స్ట్ 3 to 4 ఏంటి, ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్. 3 to 4 ఈజ్ ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్. నెక్స్ట్ 4 to 1 ఏంటి, ఐసోబారిక్ హీటింగ్. అట్ కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ ఈజ్ ఇంక్రీజింగ్ కదా. సో కూల్ ఛాంబర్ ఎవాపరేటర్లో రిఫ్రిజిరెంట్ అనేది హీట్ అవుతుంది. సో ఐసోబారిక్ హీటింగ్. సో ఇప్పుడు మనకు కావాల్సింది సిఓపి ఆఫ్ బెల్-కాల్మన్ సైకిల్. సిఓపి ఆఫ్ బెల్-కాల్మన్ సైకిల్. సో ఫస్ట్ మనకి సైకిల్లో చూసుకుంటే మనకి హీట్ ఎక్కడ రిజెక్ట్ అవుతుంది, కండెన్సర్ దగ్గర ఈ రిఫ్రిజిరెంట్ యొక్క హీట్ ఈస్ రిజెక్టెడ్. సో రిఫ్రిజిరెంట్ హీట్ అనేది కండెన్సర్ ద్వారా కూల్ అవుతుంది కదా. సో హీట్ ఈజ్ రిజెక్టెడ్ అట్ 2 to 3. సో హీట్ రిజెక్టెడ్ QD ఈజ్ ఈక్వల్ టు అట్ కాన్స్టెంట్ ప్రెషర్ T2 minus T3. అండ్ నెక్స్ట్ హీట్ అబ్జార్బ్డ్. ఎవాపరేటర్ దగ్గర ఫుడ్ ప్రొడక్ట్స్ నుంచి మనకి రిఫ్రిజిరెంట్ అబ్జార్బ్ చేసుకుంటుంది కదా. సో హీట్ అబ్జార్బ్డ్ అట్ 4 to 1. సో హీట్ అబ్జార్బ్డ్ QS is equal to at constant pressure. So CP T4 minus T1. Sorry, T1 minus T4. T1 టెంపరేచర్ ఎక్కువ కదా. సో T1 minus T4. సో ఇదే మనకి రెఫ్రిజిరెంట్ ఎఫెక్ట్ అనమాట. సో ఇక్కడే మనకి 4 to 1 దగ్గర మనకి రెఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ వస్తుంది కదా. సో దిస్ ఈస్ N అనమాట. సో మనకి సిఓపి ఏంటి, సిఓపి ఈజ్ ఈక్వల్ టు రెఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ బై వర్క్ ఇన్పుట్. సో ఇప్పుడు మనకు కావాల్సింది రెఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ N తెలుసు. సో వర్క్ ఇన్పుట్. సో వర్క్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు W is equal to QS minus QD కదా. సో CP T2 minus T3 minus CP T1 minus T4. ఓకే.
Now COP is equal to CP T1 minus T4 by CP T2 minus T3 minus CP T1 minus T4. సో ఇది ఒక ఈక్వేషన్. ఇప్పుడు ఫ్రమ్ ప్రాసెస్ 1 to 2 and 3 to 4. 1 to 2 isentropic compression and 3 to 4 isentropic expansions. That is isentropic processes. T2 by T1 is equal to P2 by P1 whole power gamma minus 1 by gamma. For isentropic process, temperature is directly proportional to pressure kada. So alane and 3 to 4 లో కూడా and T3 by T4 is equal to P3 by P4 whole power gamma minus 1 by gamma. బట్ మనం చూసుకుంటే ఐసోబారిక్ ప్రాసెస్లో P2 ఈజ్ ఈక్వల్ టు P3 అండ్ P4 ఈజ్ ఈక్వల్ టు P1. సో ఇక్కడ మనకి P4ని ఏమని రాయొచ్చు, P1 అని రాయొచ్చు, P3ని ఏమని రాయొచ్చు, P2 అని రాయొచ్చు. P2 ఈజ్ ఈక్వల్ టు P3 అండ్ P1 ఈజ్ ఈక్వల్ టు P4 కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ P2 by P1 వస్తుంది. సో T2 by T1 ఈజ్ ఈక్వల్ టు T3 by T4. సో T2 by T1 ఈజ్ ఈక్వల్ టు 3T by T4. ఇప్పుడు T2 ఈజ్ ఈక్వల్ టు T1 ఇంటూ T3 by T4. ఇది ఈక్వేషన్ 2 కింద ఉంచుకుందాం. సో ఈక్వేషన్ 1లో ఇక్కడ 2, 3 ఉంది కదా. సో మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ T1 అండ్ T4 తీసుకుంటే COP కరెక్ట్గా వస్తుంది కదా. సో T2 ఇన్ టర్మ్స్ ఆఫ్ T1 చేసుకుందాం. సో T2 ఈజ్ ఈక్వల్ టు T1 ఇంటూ T3 by T4. సో ఇది సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 2 in equation 1. So COP is equal to T1 minus T4 by T2 అంటే T1 into T3 by T4 కదా, minus T3 minus T1 minus T4. That is equal to, సో ఇది ఎలా వచ్చిందో కదా, T1 minus T4 by ఇక్కడ T3 by T4 కామన్ తీసేద్దాం. T3 by T4 ఇంటూ ఇక్కడ ఏముంటుంది T1 minus T4 కదా. సో T4తో మల్టిప్లై చేస్తాం. T4 minus T1 minus T4. ఇప్పుడు మనకి ఇక్కడ కామన్గా ఏమున్నాయి, T1 minus T4 ఉంది. సో వీ కెన్ క్యాన్సిల్ ఇట్ అవుట్. దట్ ఈస్ ఈక్వల్ టు 1 by T3 by T4 minus 1. That is equal to T4 by T3 minus T4. So this is the COP అన్నమాట. But we also know, so COP is equal to 1 by T2 by T1 minus 1. That is equal to T1 by T2 minus T1. Since T3 by T4 is equal to T2 by T1 కదా మనం ముందు చూసుకున్నాం. సో అందుకే this is the final COP. So COP of Bell-Coleman cycle is equal to T1 by
T2 minus T1.